కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఒకవేళ మనము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం, రైట్. ఎనీహౌ, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూడబోతున్న ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏమిటి అంటే వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటాము. చాలా ఇంపార్టెంట్. లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని. అదేవిధంగా మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. లైక్ అండ్ షేర్ అనేది కంపల్సరీగా మర్చిపోకుండా మీరు చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఎస్, వరల్డ్ ఎర్త్ డే అనేది ఎప్పుడు జరుపుతున్నాము? మోస్ట్ ఇంపార్టెంట్, వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటున్నామయ్యా అంటే మనం ఫిబ్రవరి 22, ఏప్రిల్ 22 అనేది సారీ ఫ్రెండ్స్, ఏప్రిల్ 22 అనేది మనం వరల్డ్ ఎర్త్ డే జరుపుకోవడం జరుగుతుంటుంది. లాస్ట్ 53 ఇయర్స్ నుంచి మనం జరుపుతూనే ఉన్నాం ఈ వరల్డ్ ఎర్త్ డే అనేది. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ యొక్క 22న జరుపుకోవడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఒక్కసారి చూడండి, ఈ యొక్క వరల్డ్ ఎర్త్ డే అనేది మనకు ఏప్రిల్ 22వ తేదీన జరుపుతున్నాం. మెయిన్లీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఈ యొక్క వరల్డ్ ఎర్త్ డే యొక్క థీమ్ ఏమిటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన శక్తి, మన గ్రహము, అవర్ ఎనర్జీ అవర్ ప్లానెట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అవర్ ఎనర్జీ అవర్ ప్లానెట్ అనమాట. చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఇది. మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడు జరుపుకున్నామంటే మొట్టమొదటి ఎర్త్ డే అనేది ఎప్పుడు జరుపుకున్నామంటే 1970 ఏప్రిల్ 22వ తేదీన జరుపుకున్నాం. యునైటెడ్ స్టేట్లో జరగడం జరిగింది మొట్టమొదటిది. మోస్ట్ ఇంపార్టెంట్, వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటావు? ఏప్రిల్ 22వ తేదీన. ఈ యొక్క సంవత్సరం యొక్క థీమ్ ఏమిటి? అవర్ ఎనర్జీ అవర్ ప్లానెట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మన శక్తి గుర్తుపెట్టుకోవాలి. మన శక్తి మనకి మన గ్రహము అని చెప్పేసి మనకి ఈ సంవత్సరం యొక్క థీమ్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి జరుపుతున్నామయ్యా అంటే మొట్టమొదటిసారిగా 1970 ఏప్రిల్ 22న యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆర్ యూ ఓకే? నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనందరికి కూడా వరల్డ్ క్రియేటివిటీ ఇన్నోవేషన్ డే. వరల్డ్ క్రియేటివిటీ ఇన్నోవేషన్ డే ఎప్పుడు జరుపుకుంటున్నామంటే ఏప్రిల్ 21న జరుపుతూ ఉంటాం. ఏప్రిల్ 21న వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. క్రియేటివిటీ గుర్తుపెట్టుకోవాలి, ఇన్నోవేషన్ కొత్త కొత్త అంశాలని క్రియేటివిటీ చేయడానికి మనం చేస్తూ ఉంటాం. దాన్ని ఎప్పుడు జరుపుతాము అంటే ఏప్రిల్ 21న మనం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఐడియా చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఎస్, ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం ఏప్రిల్ 21న జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా దీనిని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. యుఎన్ఎస్కో గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో యొక్క ఆధీనంలో ఈ యొక్క దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా జస్ట్ నౌ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోగలగాలి. పక్కా ఎగ్జామ్లో క్వశ్చన్ ఉండడం జరుగుతూ ఉంటుంది, రైట్ అండి. ఏమిటి అంటే జస్టిస్ దినేష్ మహేశ్వరి అపాయింట్మెంట్ యాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది లా కమిషన్ ఆఫ్ ది ఇండియా. సింపుల్గా చెప్పుకోవడం జరుగుతుంది. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సుప్రీంకోర్టు యొక్క CJI 52 CJI ఇటీవల కాలంలో నియమితులు కావడం జరిగింది. ఆయన పేరుని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రైట్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సుప్రీంకోర్టు CJI ఇటీవల కాలంలో 52 52వ CJIగా నియమితులైన వారు వాళ్ళు నియమితులయ్యారు. ఆ 52 యొక్క మనకి CJI గారు. మీరందరూ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ చెప్పుకోగలగాలి 23rd యొక్క లా కమిషన్ చైర్మన్గా మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించుకోవాలి దినేష్ మహేశ్వరి. ఈయన మేల్ అండి, దినేష్ మహేశ్వరి. దినేష్ ఆయన పేరు, మహేశ్వరి వాళ్ళ వైఫ్ పేరు. దినేష్ మహేశ్వరి అపాయింట్మెంట్ యాజ్ ఎ చైర్పర్సన్ ఆఫ్ ది లా కమిషన్ ఆఫ్ ది ఇండియా.
మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే మీరందరూ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయమని చెప్పాను. సో గుర్తుపెట్టుకోగలగండి. ఎస్ ఎస్ ఎక్సలెంట్ అండి. సో ఎస్ జాగ్రత్తగా ఎక్సలెంట్ అండి. సో జాగ్రత్తగా గమనించుకోవాలి. భూషణ్ రామకృష్ణ గవాయ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో భూషణ్ రామకృష్ణ గవాయ్ ఆయన 52 CGA. అయితే ఇక్కడ చూసుకోవాలి 23rd యొక్క లా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరయ్యా అంటే దినేష్ మహేశ్వరి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 23వ లా కమిషన్ చైర్మన్ దినేష్ మహేశ్వరిగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా గమనించుకోగలగండి. ఎస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. సో 23వ లా కమిషన్ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇతను దినేష్ మహేశ్వరి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అనమాట. గతంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన దినేష్ మహేశ్వరి గారు సో మనకి గుర్తుపెట్టుకోగలగాలి, సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తిగా మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక్కసారి మనమందరం కూడా తెలియపరచుకున్నామండి. సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకోగలగాలి. లా కమిషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. లా కమిషన్ గురించి మనం ఇక్కడ కొద్ది పాయింట్లని స్టాండర్డ్ జీకేతో లింకప్ చేద్దాం. రైట్, భారత లా కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధం కాని సంస్థ. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ నాన్ యొక్క గుర్తుపెట్టుకోవాలి, కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పడినది. క్లియర్. సో అంటే ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు మరియు చట్టబద్ధమైనది కాదు. రాజ్యాంగబద్ధమైనది కాదు, చట్టబద్ధమైనది కాదు. అది ఎలా ఏర్పాటు చేశారు? లా కమిషన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకోగలగాలి దీని పని ఏమిటి, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లా కమిషన్. సో లా కమిషన్ యొక్క పని ఏమిటి అంటే ఏర్పడిన చట్టాలు న్యాయంగా మరియు సో న్యాయంగా ఉన్నాయా లేవా, సరిగా అమలవుతున్నాయా అమలు కాలేదా అని తెలుసుకోవడానికి ఇది ఉంది. ఇది చెక్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఏవైతే చట్టాలు వస్తుంటాయో ఆ చట్టాలు సో న్యాయంగా అమలవుతున్నాయా లేవా అనే అంశాన్ని మనకు తెలియచేయడానికి. ఎస్ ఇది చూసుకోవాలి. ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే న్యాయ మంత్రిత్వ శాఖకి సలహాలు ఇస్తూ ఉంటుంది ఇది. అయితే దీన్ని ఎలా ఏర్పాటు చేశారంటే భారత రాజ్యాంగంలో గుర్తుపెట్టుకోవాలి. సో 39A అనే ఆర్టికల్ని బేస్ చేసుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారము ఎక్కడా కూడా మనకి లా కమిషన్ అనేది లేదు, కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వారా ఏర్పాటవుతుంది. ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ న్యాయ చట్టాలు అమలవుతున్నాయా లేవా అనే అంశం పైన ఇది చెక్ చేస్తూ ఉంటుందని చెప్తున్నాం. న్యాయ మంత్రిత్వ శాఖకి సలహా ఇస్తుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎనీహౌ సో ఒక్కసారి చూడండి, ఈ లా కమిషన్ మొట్టమొదటిసారిగా మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు కామెంట్ రూపంలో కామెంట్ చేయాలి. సో మీ అందరికీ చెప్తున్నాను. సో ఈ లా కమిషన్ని సో ఏ యొక్క సో చార్టర్ చట్టం ద్వారా తెచ్చారు, ఏ చార్టర్ చట్టం ద్వారా తెచ్చారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తెలిసిన వారు ఉన్నట్లయితే. లా కమిషన్ని సో గుర్తుపెట్టుకోండి, ఈ లా కమిషన్ని ఏ చట్టం ద్వారా, ఏ చార్టర్ చట్టం ద్వారా తెచ్చారయ్యా అంటే 1833 చార్టర్ చట్టం ద్వారా తీసుకుని వచ్చారు లా కమిషన్ని. 1833 అనేది. సో ఎప్పుడు నుంచి ఈ యొక్క లా కమిషన్ సో 1833 చార్టర్ చట్టం ద్వారా తీసుకుని వచ్చారు. 1834 నుంచి అమల్లోకి వచ్చింది. బ్రిటిష్ వారి కాలంలోనే మొట్టమొదటి లా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరయ్యా అంటే లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే అనే వ్యక్తి మొట్టమొదటి చైర్మన్. అయితే ఆఫ్టర్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సో ఈ లా కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్పర్సన్ సెతల్వాడ్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మీ అందరికి కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్,
ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలరు. ఎస్, సో జాగ్రత్తగా గమనించు. భారతదేశంలో లా కమిషన్ చరిత్ర స్వతంత్రానికి ముందు మొదటి లా కమిషన్ 1834లో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వంలో స్థాపించబడింది. 1833 చార్టర్ చట్టం ద్వారా దీన్ని తీసుకొని వచ్చారు. మొట్టమొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే. చెప్తున్నాను కదమ్మా. సో కరెంట్ అఫైర్స్ని మన సబ్జెక్ట్తో లింకప్ చేసుకొని చదువుకోవాలి. ఇది మేజర్ యొక్క అంశం, గుర్తుపెట్టుకోగలగండి. చాలా మేజర్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ ఓరియంటినందు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. లా కమిషన్ 23వ వ్యక్తి సో దినేష్ మహేశ్వరి, ఇది అందరు చెప్తారు. కానీ సో ఆ లా కమిషన్కి వెనకలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని, అది చట్టబద్ధమైనదా రాజ్యాంగబద్ధమైనదా? చట్టబద్ధమైంది కాదు, రాజ్యాంగబద్ధమైంది కాదు, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు ద్వారా తీసుకొని వచ్చారు. రైట్, చూడండి. సో ఈ లా కమిషన్ బ్రిటిష్ వారి కాలంలో ఏ చట్టం ద్వారా? 1833 చార్టర్ చట్టం ద్వారా. సో 1834లో తీసుకురావడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో మొదటి లా కమిషన్ స్వతంత్రం వచ్చిన తర్వాత 1955లో ఎంసి సెతల్వాడ్ నాయకత్వం వహించడం జరిగింది. ఇప్పుడు 22వ వ్యక్తి రీతు రాజ్ అవస్థి, ఈయన కూడా ఈయన పదవీ కాలం కూడా క్లోజ్ అయిపోతుంది. ఎవరు వస్తున్నారు? 23వ వ్యక్తి దినేష్ మహేశ్వరి. సింపుల్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే లా కమిషన్ 23వ చైర్పర్సన్గా ఎవరు రాబోతున్నారనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరు రాబోతున్నారండి? దినేష్ మహేశ్వరి గారు రాబోతున్నారు. అయితే ఈ లా కమిషన్ అనేది చట్టబద్ధమైనదా అంటే చట్టబద్ధమైనది కాదు, రాజ్యాంగబద్ధమైనది కాదు. సో కేవలం ఇది కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు ద్వారానే వచ్చింది. అయితే బ్రిటిష్ వారి కాలంలో ఏ చట్టం ద్వారా వచ్చిందంటే 1833 చార్టర్ చట్టం ద్వారా వచ్చింది 1834లో. సో ఎవరయ్యా మొట్టమొదటి అంటే ఆ కాలంలో లార్డ్ మెకాలే గారు. అయితే ఆఫ్టర్ స్వతంత్రం 1955లో ఈ మొదటి లా కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎంసి సెతల్వాడ్గా 22వ వ్యక్తి ఇప్పుడు రీతురాజ్ అవస్థి, ఆయన కూడా ఇప్పుడు ఈ యొక్క ఆగస్టు 31వ తేదీకి ఈయన యొక్క పదవీ కాలం కూడా 22వ లా కమిషన్ కూడా క్లోజ్ అయిపోతుంది. 23వది దినేష్ మహేశ్వరి గారు రాబోతున్నారు. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాయ చట్టాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని న్యాయ మంత్రిత్వ శాఖకి ఇది సలహా ఇస్తూ ఉంటుంది. సో క్లారిటీగా మీ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ అంశాన్ని నేను డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. రైట్, సో గుర్తుపెట్టుకోవాలి. మరొక అంశం ఎస్. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐసిఏఆర్ అంటారు. ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు ఒకరు. ఇది యాక్చువల్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది ఎక్కడ ఉంటుందంటే దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది. దీనికి ఒక డైరెక్టర్ జనరల్ ఎంపికయ్యారు. ఆయన పేరే డాక్టర్ మంగీలాల్ జాట్. సో గుర్తుపెట్టుకోండి, ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క డైరెక్టర్ జనరల్గా మంగీలాల్ జాట్ అనే వ్యక్తి నియమితులు కావడం జరిగింది. గతంలో ఇతను ఎక్కడ పనిచేస్తూ ఉన్నాడంటే ఇక్రీశాట్ అంటే ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఐ అనగా ఇంటర్నేషనల్, సి అనగా క్రాప్, ఆర్ అనగా రీసెర్చ్, ఐ అనగా ఇన్స్టిట్యూట్. ఎస్ అనగా సెమీ, ఏ అనగా అరీడ్, ట్రాఫిక్ అంటే నీళ్లు లేని ప్రాంతంలో కూడా పంటలు పండించే కోసం ఒక సంస్థ ఉంది. దాని పేరే ఇక్రీశాట్ అంటారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉంది హెడ్ క్వార్టర్. దీని ఇక్రీశాట్ యొక్క హెడ్ క్వార్టర్. దానికి కూడా ఇంతకు ముందు ఆయన ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు ఇక్రీశాట్కి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఐసిఏఆర్ రావాలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అగ్రికల్చర్కి. ఇప్పుడు అతను డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. జస్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరు మంగీలాల్ జాట్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో ఐసిఏఆర్కి నూతన డైరెక్టర్గా నియమితులయ్యారు. గతంలో ఇక్రీశాట్కి నూతన డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. రైట్, క్లియర్గా దట్స్ ఎనఫ్ గుర్తుపెట్టుకోగలగాలి. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ ఓరియంటినందు చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 80 సంవత్సరాలు బతికిన
సో ఈ యొక్క మనకి సో 64 ఒక 25 సో దాదాపుగా మనకి సో 10 కాడు ఇతను సో 25 పోప్ ఫ్రాన్సిస్ ఈయన చనిపోవడం జరిగిందండి. సో దిస్ పర్సన్ చనిపోవడం జరిగింది, పోప్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి, రైట్, చనిపోవడం జరిగింది. ఒక్కసారి మనమందరం కూడా చెప్దాం. చూడండి, క్యాథలిక్ చర్చికి నాయకత్వం వహించిన తొలి లాటిన్ అమెరికా పోప్ ఫ్రాన్సిస్ 88 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుపెట్టుకోండి, క్యాథలిక్ చర్చికి సో మనకి క్రైస్తవ మతానికి సంబంధించిన క్యాథలిక్ చర్చికి నాయకత్వం వహించిన తొలి లాటిన్ అమెరికన్ యొక్క పోప్ ఫ్రాన్సిస్ 88 సంవత్సరాలు అతను మరణించడం జరిగింది. దట్స్ ఎనఫ్, గుర్తుపెట్టుకోగలగాలి క్లియర్గా. సో మీ అందరికీ చెప్పడం జరిగింది, రైట్. సో ఎనీహౌ మీ అందరికి కూడా చెప్పుకోవడం జరిగింది. చెప్పండి, ఇప్పుడు మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, దయచేసి మీరు ఆన్సర్ చేయండి. దయచేసి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఇటీవల కాలంలోనే మీకు చెప్పినాను చిరుతల గురించి, చీతాస్ గురించి చెప్పాను. చీతాలు అనేటివి మనం చెప్పడం జరిగింది. చీతాలని ఏ పార్కు నుండి ఏ పార్కుకి సో రీలొకేషన్ చేస్తున్నాము ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాను. మళ్ళీ కూడా మనము సో మీరందరూ కూడా ఆన్సర్ చేయాలి. ఏ పార్కు నుండి ఏ పార్కుకి మనం రీలొకేషన్ చేస్తున్నాము, ఏ పార్కు నుండి ఏ పార్కుకి రీలొకేషన్ చేస్తున్నాము. ఎక్సలెంట్ అండి, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో ఎస్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించుకుంటున్నాం. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలండి, రైట్. సో ఇక్కడ మనము జాగ్రత్తగా చూసుకోవాలి. సీఎం మోహన్ రిలీజ్ 2 చీతాస్, 2 చీతాలని తీసుకొని వచ్చి గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ గారు గాంధీ సాగర్ అభయారణ్యంలో 2 చిరుతలను విడుదల చేశారు. ఈ మోహన్ యాదవ్ గారు ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకోగలగాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఆ చిరుతల పేరేం పేరంటే ప్రభాస్ మరియు పావక్ అనే. ప్రభాస్ ఒక చిరుత పేరు, మరొక చిరుత పేరు పావక్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ 2 చిరుతల్ని చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమందరం కూడా తెలియపరచుకోవాలి. సో దీని గురించి నేను ఒక్కసారి మీ అందరికి కూడా చెప్పడానికి రెడీగా ఉండాలండి. సో 2022 సంవత్సరంలో 2022 సో సెప్టెంబర్లో సో గుర్తుపెట్టుకోగలగాలి, సో జాగ్రత్తగా 8 చీతాలు తెచ్చారండి. ఎక్కడి నుంచి తెచ్చారు అనేది చూద్దాం. సో 8 చీతాలు తెచ్చారు. 2023 ఫిబ్రవరిలో సో ఒక 12 చీతాలు తెచ్చడం జరిగిందండి. 2025 మే నెలలో 4 చీతాలు తేబోతున్నారండి. 4 చీతాలు తేబోతున్నారు. మొత్తం మనము సో 5 సంవత్సరాల ప్రాజెక్టుకి గాను 2027 సంవత్సరానికల్లా 50 చీతాలని మనము ఆఫ్రికన్ దేశాల నుంచి తెచ్చుకోగలగాలండి. ఒక్కసారి చూడండి, 2022 సెప్టెంబర్లో 8 చీతాలని, 2023 ఫిబ్రవరిలో 12 చీతాలని, 2025 మేలో 4 చీతాలని. అయితే గుర్తుపెట్టుకోగలగాలి, దీన్ని ఎక్కడి నుంచి తెచ్చాము అంటే నమీబియా నుంచి తెచ్చుకున్నామండి. నమీబియా నుంచి తీసుకురావడం జరిగింది. నమీబియా నుంచి తెచ్చుకున్నాం. వీటిని దక్షిణాఫ్రికా నుంచి తెచ్చుకుంటున్నాం. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? దక్షిణాఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. ఈ రెండింటిని తీసుకొని పోయి మధ్యప్రదేశ్లో ఏ పార్కులో పెట్టినామంటే కునో అనే పార్కులో, ఈ కునో అనే నేషనల్ పార్కులో పెట్టాం. ఇది ఈ 2025 మేలో తెచ్చేది ఎక్కడి నుంచి చేస్తున్నాము అంటే బోట్స్వానా నుంచి తెచ్చి ఎక్కడ పెట్టబోతున్నాము అంటే గాంధీ సాగర్ అనే అభయారణ్యంలో మధ్యప్రదేశ్లో పెట్టబోతున్నాం.
అంటే మనము ఫస్ట్ నమీబియా దేశం నుంచి చీతాలు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొని వచ్చాం. ఆ తర్వాత ఎక్కడి నుంచి తీయబోతున్నాం అంటే బోట్స్వానా గురించి తీసుకురాబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు 2025 మే నెలలో మనం చీతాలను 4 చీతాలను ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నాం అని క్వశ్చన్ అడిగితే దక్షిణాఫ్రికాలను బోట్స్వానా నుంచి తీసుకురాబోతున్నాం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో మే నెలలో 4 చిరుతలను బోట్స్వానా నుండి సో గాంధీ సాగర్కు తరలించున్నారు. బోట్స్వానా అనే దేశం నుంచి ఇప్పుడు ఆల్రెడీ 2 వదిలారు. వాటి పేరేం పేరు? ప్రభాస్ అండ్ పావక్ అని చెప్తున్నాం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? మోహన్ యాదవ్ గారు. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకొని ఇవన్నీ కూడా మనము ఆన్సర్లు చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్ అండి, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ కరెంట్ అఫైర్స్ని మనము డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నామండి. రైట్, క్లియర్గా. రైట్, ఇదంతా కూడా ఇది చూడండి, ఒకసారి మ్యాప్ ఓరియంటెడ్ కూడా చూపిస్తున్నా. ఇది కునో పార్క్ అండి, ఇది గాంధీ సాగర్. ఇక్కడి నుంచి ఇక్కడికి తెస్తున్నాం అంతే. ఇది మధ్యప్రదేశ్, ఇది మొత్తం కూడా ఇదంతా మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లో సో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వస్తున్నాం. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్, ఎస్, ఇటీవల కాలంలో మీ అందరికి తెలుసండి. సో మీరందరూ కూడా చెప్పగలరు, వకఫ్ బిల్ జాగ్రత్తగా, వకఫ్ బిల్ దీన్నే ఏమని పేరు పిలుస్తారండి? ఏ పేరుతో పిలుస్తారు మీకు చెప్పా, ఆన్సర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వకఫ్ బిల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వకఫ్ బిల్ని ఏమని పేరుతో పిలుస్తారు? రైట్, సో వకఫ్ బిల్ని ఏమని పేరుతో పిలుస్తారు? మీ అందరికీ చెప్పిన ఉమేద్ అనే బిల్లు. ఎస్, ఇందులో ఏ సెక్షన్ని మనకు రిమూవ్ చేశారని చెప్పా. సో వకఫ్ బిల్ గురించి చెప్పినప్పుడు మీకు ఒక సెక్షన్ని రిమూవ్ చేశారని చెప్పా. ఆ సెక్షన్ పేరేం పేరు? సెక్షన్ 40ని రిమూవ్ చేశారని చెప్పా. వకఫ్ అంటే ఏమిటి? ముస్లిమ్స్ తన మతం యొక్క దానికి సో దాన ధర్మాలు ఇవ్వడాన్ని వకఫ్గా పిలుస్తూ ఉంటారు. దానికి సో గుర్తుపెట్టుకోవాలి. సో బీజేపీ టు క్యారీ నేషన్ వైడ్ వకఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఏం లేదమ్మా, మేము వకఫ్ అనే చట్టాన్ని తీసుకొని వచ్చాం, అందులో ఎటువంటి తప్పిదాలు లేవు, ముస్లిమ్స్ యొక్క సోదరులకి అన్ని ప్రయోజనాలే ఉన్నాయి. సో మీరందరూ ఎవ్వరు కూడా సో బాధపడిన అవసరం లేదు, మా బీజేపీ ప్రభుత్వం ముస్లిమ్స్కి సపోర్ట్గా ఉంటుంది సో అని చెప్పేసి చెప్పినాడు. సో అటువంటి దాంట్లో అంటే ఈ వకఫ్ బిల్లో ఎటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వకఫ్ బిల్లో ఎటువంటి కూడా సో అన్నీ కూడా ముస్లిమ్స్కి సో మంచి చేసే విధంగానే ఉన్నాయి తప్ప సో చెడు చేసే విధంగా లేవు అని చెప్పేసి ఈ యొక్క ఇందులో పేర్కొనడం జరిగిందమ్మా. మీరందరూ కూడా గమనించుకోవాలి. ఆ క్యాంపైన్ పేరు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ దేశవ్యాప్తంగా వకఫ్ సుధార్ జగారన్ అభ్యాస్ ప్రచారాన్ని చేపడుతుంది. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడగవచ్చు. వకఫ్ సవరణా చట్టం యొక్క ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి భారతీయ జనతా ప్రభుత్వం నేడు దేశవ్యాప్తంగా చేసిన ఒక కార్యక్రమం పేరు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోగలగాలి. ఎస్, అంటే వహబ్ చట్టం వలన ముస్లిం యొక్క మనకి ముస్లిమ్స్ యొక్క వారికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ చట్టం వలన అని చెప్పేసి సో ఇక్కడ మనకి వివరణాత్మకంగా ఒక ప్రచారం చేయబడుతున్నారు. సో బీజేపీ ప్రభుత్వం ఆ ప్రచారం ఏమిటి అంటే మీ అందరికి కూడా చెప్పుకోగలుగుతున్నాను. ఆ ప్రచారం పేరు వకఫ్ సుధార్
జమ్ జగారన్ అభ్యాస్. వఖఫ్, సో వఖఫ్, సుధార్, జమ్ జగారన్ అభ్యాస్ అనే ప్రచారం అన్నమాట. అరే ఓకే, రైట్ అండి. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంట్ నందు చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ ఓరియంట్ నందు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సో అంశం అనేది మనం చూడబోతున్నాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ అనేది మనం చూస్తున్నామండి. మీరందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్ అండి. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఈ విషయాన్ని. రైట్, క్లియర్గా. సో ఇప్పుడు చూసుకుంటున్నాం ఏమిటి అంటే ఎస్బీఐ. మీ అందరికీ తెలుసు. ఒక్కసారి చెప్పండి, మన దేశంలో ఎన్ని పబ్లిక్ బ్యాంక్స్ ఉన్నాయి? మన దేశంలో పబ్లిక్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ రంగ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయో కామెంట్ చేయండి. రైట్, సో ఆ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దదైన ఎస్బీఐ ఒక సో డిపాజిట్ స్కీమ్ తీసుకొని వచ్చింది, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొని వచ్చింది. దాని పేరంటే సో అమృత్ వర్స్థితి. అమృత్ వర్స్థితి అనేది సో తీసుకురావడం జరిగింది. రైట్, అమృత్ యొక్క వృష్టి అనే ఒక స్కీమ్, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ అనేది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క సో స్కీమ్ తీసుకొని వచ్చింది. ఆ స్కీమ్ పేరు ఏం పేరు అయ్యా అంటే అమృత్ సృష్టి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అమృత్ సృష్టి అనేది ఏమిటి అంటే సో మీ అందరికీ కూడా సో తక్కువ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి ఎక్కువ వడ్డీ రేట్ని కల్పించడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ఈ దీంట్లో మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుందండి. రైట్, జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇండియాస్ హీట్ వేవ్ వాట్ కాజింగ్? ఎర్లియర్గానే ఇండియాలో ఉష్ణగాలులు అనేటి రావడం జరుగుతుంది. సో చూసుకోవాలి, ఇండియాస్ ఎర్లీ హీట్ వేవ్ వాట్ కాజింగ్ ఇట్? సో భారతదేశంలో ముందుగానే వేడిగాలులు వస్తున్నాయి. దానికి కారణం ఏమిటి అనేది మనమందరం కూడా తెలియపరచుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా గమనించుకొని ఆన్సర్ మనం ఈ యొక్క టాపిక్ని మనం మాట్లాడుకుంటున్నాం క్లియర్గా. ఒక్కసారి సో ఈ యొక్క అంశాన్ని సో మనం అందరం కూడా చెప్పుకుంటున్నామండి. భారతదేశంలో వేడిగాలులు సో 2024 కంటే 20 రోజులు ముందుగానే రావడం జరిగింది వేడిగాలులు. కారణం ఏమని చెప్తున్నామంటే వేడిగాలులు అంటే అర్థం ఏంటంటే అధిక వేడి వాతావరణం యొక్క దీర్ఘకాలికం. ఎక్కువ వేడి అనేది దీర్ఘకాలికంగా ఉండి అధిక తేమతో కూడి ఉంటుంది. మరియు మానవ ఆరోగ్యం, వ్యవసాయము, పర్యావరణ వ్యవస్థలు అనేవి దెబ్బతింటాయి. అంటే 30 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. 40 డిగ్రీల నుంచి మైదాన ప్రాంతాలలో 40 డిగ్రీల నుంచి కొండ ప్రాంతాలలో 30 డిగ్రీల వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. వాటినే వేడిగాలులుగా చెప్తుంటాం. సో దీనికి అన్నిటికీ కారణం ఏమిటి అని చెప్తున్నారయ్యా అంటే సింపుల్గా గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే కారణం అని చెప్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ వేడిగాలులు గతంతో పోల్చుకుంటే, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇంకా ముందుగానే రావడం కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అండ్ వాతావరణ మార్పుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, మరొక అంశం మీ అందరికీ చెప్పుకోవాలి. యూరోపియన్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్. యూరోపియన్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్ 2024 అనమాట. 2024 యూరోపియన్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్ 2024 అనేది మనకి రిలీజ్. మనం సో ఆ రిపోర్ట్లో ఏముందో ఒక్కసారి చూడండి. 2024 యూరోపియన్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్ యూరప్ ప్రపంచ సగటు కంటే 2 రెట్లు వేగంగా సో వేడెక్కుతుందని వెల్లడించడం జరిగింది. యూరప్ అనేది సో యూరోపియన్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్లో యూరప్ ప్రపంచ సగటు కంటే 2 రెట్లు వేగంగా వేడెక్కుతుంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఈ రిపోర్ట్లో. జస్ట్ నౌ సో గుర్తుపెట్టుకోగలగండి. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏమని చెప్తున్నామంటే ఆంగ్స్ట్రోమ్ స్కేల్ స్కిప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్, ఆంగ్స్ట్రోమ్ స్కేల్ షిప్ అనే దానిని ఎవరు ఈ టెక్నాలజీని
భారతదేశం తదుపరి తరం యొక్క చిప్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలబెట్టడానికి 2D పదార్థాలను ఉపయోగించి ఈ ఆంగ్స్ట్రోమ్ యొక్క స్కేల్ సెమీకండక్టర్ చిప్పులను సో బెంగళూరు ఐఎస్సి మోస్ట్ ఇంపార్టెంట్ నిర్మించడం జరిగింది. మోస్ట్ 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 ఇంపార్టెంట్ అమ్మా ఆంగ్స్ట్రోమ్ స్కేల్ చిప్. సో ఆంగ్స్ట్రోమ్ స్కేల్ చిప్ అంటే ఒక అణు స్కేల్లో నిర్మించిన సెమీ కండక్టర్ పరికరాలను సూచిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంగ్స్ట్రోమ్ యొక్క స్కేల్ చిప్ అనేది ఏమిటి అంటే తదుపరి టెక్నాలజీ డెవలప్మెంట్. ఏ పరికరాలను వాడి 2D ఈ 2D పదార్థాలను యూజ్ చేసుకొని తదుపరి టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడానికి ఒక ఆంగ్స్ట్రోమ్ స్కేల్ షిప్ని డెవలప్మెంట్ చేసిన వారు బెంగళూరుకి సంబంధించిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే సంస్థ సో డెవలప్మెంట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో 2D పదార్థాలను ఉపయోగించుకొని తదుపరి టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడానికి ఆంగ్స్ట్రోమ్ స్కేల్ టెక్నాలజీని సో ఏ యొక్క సంస్థ డెవలప్మెంట్ చేసింది? ఐఐటి మద్రాస్. ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు. సో ఎగ్జామ్లో మీరందరూ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనే ఆన్సర్ పెట్టగలగాలి. రైట్ అండి. ఫైనల్ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క మ్యాక్లెరెన్ అనే వ్యక్తి సో మీరందరూ కూడా గమనించుకోవాలి, సౌదీ అరేబియన్. సో మనకి సో ఈ యొక్క మ్యాక్లెరెన్ డ్రైవర్ ఆస్కార్ పిస్తరివిన్స్. సో గుర్తుపెట్టుకోవాలి, సౌదీ అరేబియన్ గ్రాండ్ ఫిక్స్ అనేది మ్యాక్లెరెన్ అనే వ్యక్తి గెలుపొందాడు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో జస్ట్ నౌ సో గుర్తుపెట్టుకోగలగండి. సో ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్ని ఒక్కసారి క్విక్గా మనం మాట్లాడుకుందాం. రైట్ అండి. వరల్డ్ ఎర్త్ డే అనేది ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఏప్రిల్ 22న అవర్ ఎనర్జీ అవర్ ప్లానెట్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో వరల్డ్ క్రియేటివిటీ ఇన్నోవేషన్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటాము అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఏప్రిల్ 21న. సో మన యుఎన్ఎస్కో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమిటి అంటే సో మీ అందరికీ తెలుసు 23rd లా కమిషన్ యొక్క చైర్మన్ దినేష్ మహేశ్వరి గారు నియమితులు కావడం జరిగింది. దాని పూర్వ చరిత్రలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఐసిఏఆర్ యొక్క సో డైరెక్టర్ జనరల్గా మంగీలాల్ జాట్ అనే వ్యక్తి నియమితులు కావడం జరిగింది. పోప్ ఫ్రాన్సిస్ 88 ఇయర్స్ సంబంధించిన వ్యక్తి, ఆయన మరణించడం జరిగింది. క్యాథలిక్ చర్చిలో ఈయన ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ సీఎం. సో గాంధీ సాగర్లో 2 చీతాలను వదలడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. బీజేపీ అనేది వకఫ్ బిల్ అనేది ముస్లిం యొక్క సోదరులకి మంచి జరుగుతుంది అని ఒక కార్యక్రమం చేపడుతున్నారు. అదే వకఫ్ సుధార్ యొక్క జమ్ జగారన్ అభ్యాస్ అనే కార్యక్రమం. వకఫ్ సుధార్ జమ్ జగారన్ అనే అభ్యాస్ కార్యక్రమం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎస్బీఐ అనేది అమృత్ వరస్తి. సో గుర్తుపెట్టుకోవాలి, అమృత్ వరస్తి అనే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొని వచ్చిందని చెప్పేసి మన అందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది క్లియర్గా. సో జాగ్రత్తగా సో ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆంగ్స్ట్రోమ్ స్కేల్ చిప్ని ఎవరు డెవలప్మెంట్ చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనమాట, బెంగళూరులో ఉంటుంది. ఇది అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలుగా